ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనము. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇది దేవుడిచ్చినటువంటి కట్టడ. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను పరిశుద్ధులుగాను ఆయన స్వరూపమందును ఆయన పోలిక యందును మనలను సృష్టించెను. కానీ ఆదాము అవ్వలు అవిధేయత వలన తినకూడని ఫలములు తిని అపవిత్రులైరి. కాబట్టి ఆదాము అవ్వల సంతతి అయిన మనమందరము అపవిత్రులముగా పుట్టుచున్నాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనములో, పాపములోనే నా తల్లి గర్భము ధరించినదని దావీదు చెప్పుచున్నాడు. మొదటగా నీవు పరిశుద్ధపరచబడాలి అంటే నీకున్న అపవిత్రత ఏదో నీవు తెలుసుకునవలేను. నీవు దేవుని దృష్టిలో ఎంత అపవిత్రుడువో గ్రహించుకోవాలి. ఉదాహరణకు, ఒకని ముఖము మీద ఏదైనా మురికి ఉంటే అతడు అద్దము చూసుకొని దానిని సరిచేసుకొనెను. అలాగునే దేవుని వాక్యము దగ్గరకు వెళ్ళి మన జీవితంలోని అపవిత్రతను చూసుకోవాలి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. యోబు ఎంతో యథార్థవంతుడుగా జీవించాడు. అయినప్పటికీ సైతానుచే పీడింపబడుచున్నప్పుడు దేవుని సన్నిధిలో నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. తన పాపములను అతిక్రమములను తెలుసుకొని అవి ప్రభు దగ్గర కడుగొనుటకు ఇష్టపడుచున్నాడు. కొందరు అపవిత్రమైన వాటితో ముట్టినచో అపవిత్రుడు నగుదునని అనుకొందురు. అలాంటప్పుడు స్నానము చేసి పరిశుద్ధుడనైతనని అనుకొందురు. కానీ ఆయన ఆశించేది అంతరంగ పరిశుద్ధత. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవని వాక్యము చెప్పుచున్నది. కనుక ప్రియులారా, ప్రభువు మనలను పరిశుద్ధులగుటకే పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.